రోజా గారి మీద, తర్వాత వచ్చేసి ఇప్పుడు అనిత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఓవరాల్గా చూస్తే అసలు ఈ మహిళల మీద ఈ విమర్శలు ఏంటి, ఆరోపణలు ఏంటి, మాటలేంటి, సో ఎలా చూడొచ్చు అంటారు? సో ఇప్పుడేమో అనిత గారి మీద చేశారని చెప్పేసి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా మంత్రుల మీద కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు పార్టీకి సంబంధించి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. సో అప్పుడు మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడుతామనడం కూడా కరెక్ట్ కాదు. ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒకటి అన్నారు, ఏంటి అంటే ఇది ఒక రకమైనటువంటి ప్లానింగ్ ప్రకారం విమర్శలు జరుగుతున్నాయి, ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నటువంటి విమర్శల దాడి అని చెప్పేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉటంకిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చంటారు సార్? మీకు అట్లాగే తోటి ప్యానల్ సభ్యులకు అట్లాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ దాడి జరుగుతోందో మహిళల మీద, ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ కాగా, అట్లాగే వాళ్ళకేదో ఒక మీడియాలో ఒక క్రేజ్ తెచ్చుకోవడానికి కావచ్చు, లేదంటే ఇమేజ్ రావడానికి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పొగడ్డానికి కావచ్చు, ఎలాగైనా మేము మంచి చేసినా చెడు చేసినా మమ్మల్ని మీడియాలో చూపాలా, మేము తిట్టినా లేదంటే ఏదైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా ఏదైనా అమానుషంగా మాట్లాడినా మాకు పబ్లిసిటీ వస్తుంది, మాకు ఒక క్రేజ్ వస్తుంది, ప్రజలు చూస్తారు. ఎట్లాగైనా ఈరోజు మీరు చూస్తున్న డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే సంక్షేమ పథకాలు కావచ్చు, వీటి నుంచి దృష్టి మరల్చాలా. ఈ రకంగా బూతులు తిట్టడం వల్ల లేదంటే రకరకాల దారుణమైన పనులు చేయడం వల్ల మనం ప్రేక్షకుల దృష్టిని మరల్చొచ్చు. అట్లాగే మనకు ప్రజల్లో కావచ్చు, లేదంటే టీవీలలో కావచ్చు, మనకు ఎక్కువ స్పేస్ ఇస్తారు, మన గురించి మాట్లాడతారు. సరే సార్, మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఎందుకంటే ఇంత దారుణంగా తిడుతున్నారు, ఎందుకు ఇంత ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారంటే ఏమి మీరు మాట్లాడలేదా? మీరు ఆ రకంగా బండారు సత్యనారాయణ గారి మూర్తి మాట్లాడలేదా? లేదంటే ఇంకొక ఆయన ఎవరో చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడలేదా? ఇంకొకరు మాట్లాడలేదా అని ఎదురుదాడి చేయడం, లేదంటే రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. అంటే సార్, మీరు ఎప్పుడో ఎవరో ఒకరు చేశారు కాబట్టి ఆ రోజు ఏం జరిగిందని పక్కన పెడితే, ఆ రోజు మీరు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేసుకున్నాం, లేదంటే మేము చేయడం వల్ల మేము చేయడం అనేది మాకొక్కరికే పరిమితం కాదు, అందరూ చేస్తున్నారని ఆ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం. అంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, లేదంటే ఒక ఇమేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు పార్టీకి ఎదురుదాడి చేయడం, తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోయడం. సార్, నేను అంటున్నా 2019 తర్వాతే ఇలాంటి బూతులతో దూషణ చేయడం కావచ్చు, లేదంటే మహిళల మీద వాళ్ళ మీద ఒక రకమైన విద్వేషపూరితమైన వాతావరణం మాట్లాడడం కావచ్చు, లేదంటే దూషణలు ఒక స్థాయికి మించి చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా 2019 తర్వాతే జరిగాయా, అంతకుముందు జరిగాయా సార్? 2019 ముందు ఎవరైనా ఇలా మాడేవారా? ఏ నాయకుడైనా ఆడవారి గురించి కావచ్చు, లేదంటే ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు ఎప్పుడైనా మాట్లాడడం చూసామా సార్? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన సతీమణి భువనేశ్వర్ గారి మీద ఏ రకంగా దారుణంగా మాట్లాడడం చూసాం మనం? ఏ రకంగా సార్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద, అలాగే మన నారా లోకేష్ గారి మీద బాడీ షేపింగ్ చేయడం కావచ్చు, లేదంటే ఆయన సతీమణి నారా బ్రాహ్మణి గారి మీద ఎట్లాగా మాట్లాడారు, అట్లాగే సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత దారుణం సార్, వారి కుటుంబ సభ్యుల మీద, సతీమణి మీద, ఆయన బిడ్డల మీద ఎంత దారుణంగా మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ రకంగా ఎవడైనా సార్ తెలుగుదేశం నుంచి కావచ్చు, జనసేన కావచ్చు ఎవరైనా మాట్లాడారా సార్? ఒక స్థాయికి మించి వారు మాట్లాడినప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేట్ అయ్యి, ఇరిటేట్ అయ్యి, ఇంకా ఏమి చేయలేము, మాట్లాడకపోతే ఇంక మేము తట్టుకోలేము, మా 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 రక్తం ఉడికిపోతోందని అన్నప్పుడు మాత్రమే బండారు సత్యనారాయణమూర్తి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు మాట్లాడారు సార్. ఎంతో కొంత మాట్లాడారు, మాట్లాడలేదని మేము అనట్లే, కానీ ఎప్పుడు మాట్లాడారు? మీరు భీకరంగా రెచ్చగొడితే, అనరాని మాటలంటే, కుటుంబ సభ్యులను దారుణంగా మాట్లాడితే అప్పుడు మాట్లాడారు సార్. రోజా గారు ఎంత అమానుషంగా మాట్లాడారు సార్. సార్, మా మంత్రి పీతా సుజాత గారిని ఎంత అన్యాయంగా మాట్లాడారు సార్. ఆ రోజు అసెంబ్లీలో పీతా సుజాత గారిని ఎంత అమానుషంగా అన్యాయంగా మాట్లాడితే, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ఎంత దారుణంగా విమర్శిస్తే, మా నాయకుల ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు విమర్శిస్తే, ఆ తర్వాతనే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు కానీ మాకై మేము ఏ రోజు మాట్లాడలేదు. ఈ రోజు నేను అడుగుతున్నా సార్, గుడివాడ అమర్నాథ్ గారిని ఎవరు మాట్లాడారు? ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు? ఎవరు ఆయన ఇరిటేట్ చేశారు? ఎవరు ఆయన మీద బూతులు మాట్లాడారు? చెప్పవాలి ఒకసారి వైసీపీ నాయకుల్ని. సార్, ఈ రోజు రెచ్చగొట్టే మాటలు వారు మాట్లాడుతున్నారు, మేమెప్పుడు వాళ్ళు రెచ్చగొట్టట్లా సార్. ఇంకొక మాట సార్, పూర్తిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, పబ్లిసిటీని తెచ్చుకోవాలని ట్రై చేయడం, ఆ రకంగా ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్న ఈ డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం. అట్లాగా మేమేదైనా మాట్లాడితే, టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి మాట్లాడితే మా పాత వీడియోలు కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఆ వీడియోలు ప్రదర్శించడం, మేమే కాదు మీరు కూడా మాట్లాడుతున్నారని మా మీద దుమ్మెత్తిపోయడం, అట్లాగే సార్ కేసులు పెట్టించుకోవడం,
అలాగే కేసులు పెట్టుకున్న తర్వాత ఏదైనా జైలుకు పోతేనో లేకపోతే ఏదైనా ఇబ్బంది పడితేనో రెడ్ బుక్ రాజ్యాంగం అని మా మీద దుమ్మెత్తిపోయడం, అలాగా ప్రజల్లో సానుభూతి సంపాదించడం, ఇదంతా పక్కా ప్రణాళికతో ఒక ప్లానింగ్ తోనే జరుగుతోంది. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే విధి విధానాలు కావచ్చు, ప్రజలు చేస్తున్న మంచి కావచ్చు, వీటి నుంచి దృష్టి మరల్చాలా, వీటి నుంచి ప్రజలను పక్కదారి పట్టించాలంటే, లేదంటే వారి గురించి ఈ రాష్ట్రంలో వినపడాలంటే, ఇప్పుడు వైసీపీ వారికి ఏ పని లేదు సార్. వాళ్ళు ఏ డెవలప్మెంట్ మీద కావచ్చు, సంక్షేమ పథకాల మీద కావచ్చు, వాళ్ళు విమర్శిస్తే పట్టించుకునే నాదుడే లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఏదో ఒక రకంగా ఛానల్లో మేము కనపడాలా, పత్రికల్లో మేము కనపడాలా, వైసీపీ నాయకుల గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక బూతుల పురాణం మాట్లాడే, లేదంటే సెన్సేషనల్ గా ఏదో ఒకటి మాట్లాడితే తప్పితే మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనేది. సార్ నేనంటున్నా, ప్రజలు కూడా సార్, ప్రజలను కూడా నేను అభ్యర్థిస్తున్నా, ఇలాంటి మాటలు కావచ్చు, ఇలాంటి చేష్టలు కావచ్చు, ఇలాంటి జుగుప్సాకరంగా వీళ్ళు మాట్లాడుతున్న తీరును కావచ్చు, ప్రతి ఒక్క సభ్య సమాజం ఖండించాలా, ప్రజలు కూడా ఖండించాలా. ప్రజలు కూడా సార్ కొంత ఇట్లాంటి విషయాల కన్నా డెవలప్మెంట్ మీద కావచ్చు, లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద కావచ్చు, వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కావచ్చు, వీటి గురించి సోషల్ మీడియాలో పరస్పర దూషణలు కావచ్చు, వీటి గురించి ఎక్కువగా పట్టించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గితే బాగుంటుంది. నేను ప్రజలను కూడా అభ్యర్థిస్తున్నా, అట్లాగే టీవీ ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు అభ్యర్థిస్తున్నాం. వీటి మీద ఎంత తక్కువ మనం మాట్లాడితే ఈ రకంగా మనము వీటిని గురించి పూర్తిగా పక్కన పెట్టి వీరిని అసహించుకుంటే తప్పితే వీళ్ళు మారరు. సార్ ఈ రోజు మనకు కేసు పెడతాం. అంబటి రాంబాబు గారు ఎలా మాట్లాడతారు? ఇప్పుడు అవన్నీ ఓకే సార్, వాళ్ళు మారరు, ఓకే. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఒక ప్రశ్న. ఓకే, వాళ్ళు మారరు, మీడియాకి మీ విజ్ఞప్తి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మీడియాకి మీరు విజ్ఞప్తి చేశారు, అంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు మరి ఆయన మీద ఆందోళన చేస్తున్నారు కదా మీరు, రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మీరు కూడా ఆగిపోండి మరి. సరే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే ఏ రకంగా అయితే ఆయన మాట్లాడారో దాని మీద ఎక్కువ పబ్లిసిటీ రావడం వల్ల వారు మళ్ళా మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడతాం, ఏమవుతుంది మీ వల్ల ఏం మాట్లాడటం వల్లనే ఈ రకంగా జరుగుతోంది. సార్ నేనంటున్నా, ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా ఒకవేళ ఒక మాట ఎవరైనా మాట్లాడినప్పుడు మళ్ళా మీడియా ముందుకు వచ్చి ఏదో అప్పుడు నేను ఉద్వేగంలో మాట్లాడాను, ఒక్కడే మాట్లాడి చెప్పాల్సి పోయి నేను మాటలు కట్టుబడి ఉన్నా, దేనికైనా సిద్ధం అనే మాట్లాడుతున్నారంటే సార్ ఇలాగ రెచ్చగొట్టాలా, ఎన్నో విషయాల మీద నుంచి దృష్టి మరల్చాలా, పూర్తిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి నుంచి ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే ఒక పుస్తకాన్ని రెచ్చగొడుతున్నారు. అందుకే మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఓకే అండి, ఓకే. రేగి లక్ష్మణరావు గారు, నిన్న ఈ అంశానికి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించారు. ఒకసారి అని బయట ఒకసారి చూద్దాం. పీసర్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి.